వ్యూవర్స్, వెల్కమ్ టు దిశ టీవీ. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి అవికా గోర్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల జరిగిన ఓ పబ్లిక్ ఈవెంట్లో ఆమెకు అకస్మాత్తుగా అస్వస్థత కలగడం, వాంతులు చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో ప్రెగ్నెన్సీ రూమర్స్ మళ్లీ తెరపైకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవ్వడంతో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఈ ఘటన వెనుక ఉన్న నిజం ఏమిటి అనే అంశాలపై ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. టెలివిజన్ ప్రేక్షకులకు అవికా గోర్ పేరు కొత్తది కాదు. చిన్న వయసులోనే చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా ఈ సీరియల్లో ఆనంది పాత్ర ద్వారా కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకుంది. ఈ పాత్రలో ఆమె చూపిన సహజమైన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అమాయకమైన పాత్రతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించింది. ఈ సీరియల్ విజయంతో అవికా గోర్ పేరు ఇంటింటికి చేరింది. తర్వాత ఆమె నటిగా సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంది. తెలుగు సినిమా పరిశ్రమలో కూడా అవికా గోర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తామామ, లక్ష్మీ రావే మా ఇంటికి వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ చిత్రాల్లో ఆమె నటనకు మంచి స్పందన కూడా వచ్చింది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో ఆమె తెలుగు సినీ రంగంలో కూడా మంచి గుర్తింపును పొందింది. అంతేకాదు, కెరీర్ ప్రారంభ దశలోనే అవికా గోర్ పలు అవార్డులు కూడా అందుకుంది. చిన్నారి పెళ్లికూతురు సీరియల్కు ఆమెకు అనేక టెలివిజన్ అవార్డులు వచ్చాయి. ఉత్తమ బాలనటి విభాగంలో కూడా పలుమార్లు పురస్కారాలు అందుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా అవికా గోర్కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో లక్షలాది మంది అభిమానులు ఆమెను ఫాలో అవుతున్నారు. ఫిట్నెస్, లైఫ్ స్టైల్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఎప్పటికప్పుడు టచ్లో ఉంటుంది. ఇటీవల కాలంలో అవికా గోర్ తన కెరీర్ను మరింత విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. అంతేకాదు, నిర్మాతగా కూడా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. నటిగా మాత్రమే కాకుండా క్రియేటివ్ రంగంలో కూడా తన ప్రతిభను నిరూపించుకోవాలని ప్రయత్నిస్తోంది. వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, గత ఏడాది సెప్టెంబర్లో అవికా గోర్ తన ప్రియుడు మిలింద్ చాంద్వానీని వివాహం చేసుకుంది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట చివరకు వివాహ బంధంతో ఒక్కటైంది. పెళ్లి తర్వాత ఈ జంట తమ వ్యక్తిగత జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతున్నట్లు సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఇద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలు, వీడియోలు నిత్యం అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే పెళ్లి జరిగిన కొద్ది నెలలకే అవికా గోర్ ప్రెగ్నెన్సీ గురించి సోషల్ మీడియాలో పలు రుమార్లు వినిపించడం ప్రారంభమైంది. కొంతమంది నెటిజన్స్ ఆమె ప్రెగ్నెంట్ అయ్యిందని ప్రచారం చేయగా, మరికొందరు ఆ వార్తలు కేవలం గాసిప్స్ మాత్రమేనని చెప్పారు. ఈ విషయంపై అవికా గతంలోనే స్పందిస్తూ అలాంటి వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అయితే తాజాగా జరిగిన ఈ సంఘటనతో ఆ రూమర్స్ మళ్లీ బలపడినట్లు కనిపిస్తోంది. ఇటీవల అవికా తన భర్త మిలింద్తో కలిసి ఓ పబ్లిక్ ఈవెంట్కు హాజరయ్యింది. ఈవెంట్ ముగిసిన తర్వాత బయటికి వస్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు ఆమెను ఫోటోలు తీయడానికి ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో అవికా కొంత అసౌకర్యంగా కనిపించింది. అకస్మాత్తుగా ఆమెకు వాంతులు రావడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తన భార్య ఇబ్బంది పడుతున్నట్లు గమనించిన మిలింద్ వెంటనే స్పందించాడు. మీడియా ప్రతినిధులను కొద్దిసేపు ఫోటోలు తీయవద్దని మర్యాదపూర్వకంగా కోరాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో అక్కడున్నవారు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు అవికా గోర్ తల్లి కాబోతుందేమో అని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు ముందుగానే ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఇలా జరిగి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో మాత్రం ఈ చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఈ విషయంపై అవికా గోర్ కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నిజంగా ఆమెకు ప్రెగ్నెన్సీ కారణంగానే ఇలా జరిగిందా, లేక సాధారణ అనారోగ్యం వల్ల జరిగిందా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఈ విషయంలో అవికా గోర్ స్పందిస్తేనే అసలు నిజం బయటపడే అవకాశం ఉంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిశ టీవీ.